మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని పలు చోట్ల మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తొటకూర వజ్రేష్ యాదవ్, మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశానుసారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, అదేవిధంగా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిలో మంజూరైన వారికి ఒకే స్థలంలో ముగ్గురికి 1+3 ప్లాట్లను నిర్మించి త్వరలోనే ఇల్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మల్లి పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీలో పొద్దున్న నుంచి ఉదయం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన తర్వాత బీసీలకు దేశంలోనే ఎవరు చేయలేని పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చేసిన దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జి మంత్రి అందరికీ కూడా పాలాభిషేకం చేసినాం. తర్వాత ఉదయం నుంచి గట్కేసర్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయో, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయో, దాదాపు 200 ఇండ్లు ఈ మున్సిపాలిటీలో అన్నీ కూడా శాంక్షన్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే లీస్ట్ కాడ కొంచెం తర్జన భర్జన జరుగుతూ ఉన్నది. కొన్ని దాంట్లో వాళ్లకు స్థలం ఎక్కువ ఉందని, కొందరు లోకల్గా లేరని కొన్ని ఇన్స్పెక్షన్లో తప్పులు జరిగినాయి. అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకొని ఖచ్చితంగా గట్కేసర్ మున్సిపాలిటీలో 200 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టుకున్నారో ఇందిరమ్మ ఇండ్లు కాకుండా మాకు ప్లాట్లు కట్టియాలని చెప్పి ఇక్కడ చూస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే గవర్నమెంట్ జాగా ఉంటే 1+3 ముగ్గురికి ఒక ప్లాట్ కట్టేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇండ్లు కట్టించి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఖచ్చితంగా కూడా ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఈ పేద ప్రజలకు ఒక్కరి కూడా ఇల్లు లేదు అనకుండా మాకు వచ్చిన అవకాశం అన్నిటి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.